కొరియన్ కనకరాజు సినిమా రివ్యూ. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. బేసిక్గా కొరియన్ కనకరాజు ప్రేమ కథా చిత్రంలాగే హర్రర్ కామెడీ సినిమా. ఈ సినిమా స్టోరీ మొత్తం అనంతపురం డిస్ట్రిక్ట్ లో పెనుగొండ అలాగే కొరియా కంట్రీ ఈ రెండు ప్లేసెస్ లో జరుగుతూ ఉంటుంది. కొరియాలో చనిపోయిన ఒక వ్యక్తి ఆత్మ పెనుగొండలోని కనకరాజు బాడీలోకి ప్రవేశిస్తుంది. అసలు ఆ ఆత్మ ఎవరిది, కనకరాజు బాడీలోకి ఎందుకు ప్రవేశించింది, ప్రవేశించిన తర్వాత ఏం జరిగింది అనేదే సినిమా. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే కమెడియన్ సత్య. సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు కమెడియన్ సత్య ఎప్పుడు స్క్రీన్ మీద కనిపించినా మనం నవ్వుతూనే ఉంటాం. స్టోరీ పరంగా ఈ సినిమాకి వరుణ్ తేజ్ ఒక్కరే హీరో అవ్వచ్చు, కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా చూస్తే మాత్రం ఈ సినిమాకి ఇద్దరు హీరోలు, ఒకరు వరుణ్ తేజ్, ఇంకొకరు కమెడియన్ సత్య. ప్రేమ కథా చిత్రం అనే సినిమాలో సప్తగిరి కామెడీకి మనం ఎంతైతే ఎంటర్టైన్ అయ్యామో దానికి 3 times కామెడీ ఈ సినిమాలో సత్య గారిది ఉంటుంది. ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఇంటర్వెల్ బ్లాక్. ఇంటర్వెల్ లో వచ్చే ఆ ఫైట్ గానీ లేదంటే ట్విస్ట్ గానీ సెకండ్ హాఫ్ లో స్క్రీన్ మీద ఏం చూడబోతున్నాం అనే క్యూరియాసిటీని అయితే కలిగిస్తాయి. అంటే ఒక హర్రర్ కామెడీ సినిమా ఇంటర్వెల్ కి వచ్చేసరికి కమర్షియల్ సినిమాగా మారుతుంది. ఆ పాయింట్ చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే స్క్రీన్ మీద వరుణ్ తేజ్ గారిని ప్రెజెంట్ చేసిన విధానం. అంటే సినిమాలో ఆయన లుక్స్ కానీ లేదంటే కాస్ట్యూమ్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ ఈ సినిమాలో ఆయన 2 different షేడ్స్ లో అయితే కనిపిస్తారు. కాకపోతే ఆయన క్యారెక్టర్ లో ఉండే 2 different షేడ్స్ మధ్య యాక్టింగ్ లో వేరియేషన్ అయితే చాలా బాగా చూపించారు. ఇంకా ఈ సినిమాలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి ఫస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే క్లైమాక్స్. నేను ఈ పాయింట్ బీభత్సంగా లాజిక్లు గట్రా వెతికైతే చెప్పట్లేదు. అంటే అప్పటి వరకు బాగా వెళ్తున్న సినిమాని ఏదో ఒకటి చేసి ఆపాలి. ఆ ఏదో ఒకటి చేసే ప్రాసెస్ లో లాస్ట్ 20 minutes ఏది పడితే అది చేసినట్లయితే అనిపించింది. అంటే క్లైమాక్స్ లో కూడా నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే క్వశ్చన్స్ అయితే ఇవ్వగలిగారు, కానీ ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్సే కన్విన్సింగ్ గా లేవు. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్. సినిమాలో మొత్తం 3 పాటలు ఉన్నాయి. నన్ను అడిగితే ఈ సినిమాకి అసలు సాంగ్సే అనవసరం. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది, కానీ కొరియన్ సీక్వెన్స్ లో వచ్చినప్పుడు మాత్రం ఓజీ సినిమాలో గన్స్ అండ్ రోజెస్ అని చెప్పి ఒక సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ మ్యూజిక్ నే మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తిప్పి తిప్పి కొట్టినట్లయితే అనిపించింది. అలాగే ఫస్ట్ హాఫ్ లో చాలా చోట్ల వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ రీసెంట్ గా వచ్చిన లెనిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లా అయితే ఉంటుంది. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే డ్యూరేషన్. 2 hours 45 minutes అంటే 2 గంటల 45 నిమిషాలు ఉంటుంది సినిమా. సినిమాలో సాంగ్స్ అలాగే క్లైమాక్స్ 20 minutes కాకుండా ఒక 10 minutes లో తగ్గొట్టేసి ఉంటే 2 గంటల 20 నిమిషాల్లో ఒక మంచి సినిమా అయితే వచ్చేది. ఇంకా ఓవరాల్ గా కొరియన్ కనకరాజు అనే సినిమా ఎలా ఉంది అని నన్ను అడిగితే క్లైమాక్స్ ఒక్కటి పక్కన పెడితే మిగిలిన సినిమా అంతా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే హ్యాపీగా ఈ సినిమాకి వెళ్ళి కామెడీని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఈ వారం డీసీ అనే తమిళ డబ్బింగ్ సినిమా కూడా రిలీజ్ అయింది. ఆ సినిమా రివ్యూ రేపు ఇదే టైంకి అప్లోడ్ చేస్తా. ఈలోపు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.